హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏందక్కో ఇంత పెద్ద గ్రైండర్ ఉందా మీకు? ఎందుకక్కా మీరేమైనా టిఫిన్ అంగడి పెడుతున్నారా? లేదంటే బోండాలు, దోసలు ఏం చేస్తున్నారక్కా ఇంత పెద్ద గ్రైండర్ ఉంది అనైతే అనకండి. ఈ గ్రైండర్ ఇంట్లో వరకే తెచ్చుకున్నానండి మేము. మా చిన్న పాప 3 మంత్ అప్పుడైతే ఈ గ్రైండర్ తెచ్చుకున్నాము. అప్పటినుంచి ఇప్పుడు దాకా ఏ చిన్న రిపేర్ కూడా రాలేదండి. దగ్గర దగ్గర 14 సంవత్సరాల దాకా అయితే అవుతుంది. ఒక్క చిన్న రిపేర్ కూడా రాలేదు. అంత జాగ్రత్తగా వాడుకుంటాను. బియ్యం, పప్పు కూడా చాలా తక్కువగా వేస్తానండి. ఎక్కువ వడపిండికి, ఇడ్లీ పిండికి అలాగా దోసపిండి వేసుకుంటాను. మామూలుగా రైస్ అయితే బయట మిషన్‌లో ఆడించుకొని దోసపిండి అలాగా కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా పప్పు తీసేయంగానే ఇంకా పొడి క్లాతేసి నీట్‌గా తుడిచేసుకొని, ఆయిల్ తీసుకొని, ఆయిల్ అయితే చుట్టూ అప్లై చేస్తానండి. ఎందుకంటే సిలుం పట్టకుండా ఉంటుందని. ఇలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులొచ్చింది. పప్పు చాలా బొంగు బాగొస్తుందండి ఈ గ్రైండర్‌లో. చిన్న గ్రైండర్‌లో కానీ, మిక్సీలో కానీ దీంట్లో వచ్చినంత బొంగైతే రాదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.